రాష్ట్రంలో ప్రతి ఇంటికి రక్షిత తాగునీరు అందించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. జల్ జీవన్ మిషన్ పనులపై పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఇంటింటికి సురక్షిత తాగునీరు సరఫరా లక్ష్యంగా పనుల్లో వేగం పుంజుకుంది. జల్ జీవన్ మిషన్ కింద 7,910 కోట్లతో పనులు చేపట్టినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ పనులు వేగం పుంజుకున్నాయి. ప్రతి గ్రామానికి రక్షిత తాగునీటి భద్రత, ప్రతి ఇంటికి శుద్ధమైన నీరు అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, ఆర్డబ్ల్యూఎస్ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ జల్ జీవన్ మిషన్ పథకం అమలును పర్యవేక్షిస్తూ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి గ్రామీణ కుటుంబానికి కుళాయి ద్వారా తాగునీరు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నిలిచిపోయిన పనులు ఇప్పుడు మళ్లీ చైతన్యం సంతరించుకున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషితో కేంద్రం జల్ జీవన్ మిషన్ గడువును 4 ఏళ్ల పాటు పొడిగించింది. 7,910 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు 5 జిల్లాల్లో ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయితే 1 కోటి మందికి పైగా ప్రజలకు రక్షిత తాగునీరు అందుతుంది. ప్రకాశం జిల్లాలో 1,290 కోట్ల రూపాయలతో పశ్చిమ ప్రాంతానికి తాగునీటి ప్రాజెక్టు ప్రారంభించడం చారిత్రాత్మకం. ఫ్లోరైడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇది పెద్ద ఊరట కలిగిస్తుంది. స్వాతంత్ర్యం తర్వాత ప్రకాశం జిల్లాలో ఇంత పెద్ద నీటి ప్రాజెక్టు రావటం ఇదే మొదటిసారి. గోదావరి, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోనూ ఇలాంటి మెగా ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి. తాగునీటి సరఫరా విభాగ సిబ్బందికి మొదటిసారిగా విస్తృత శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎస్సీ, ఈఈ, ఏఈ, డిప్యూటీ ఎంపీడీఓ స్థాయి అధికారులతో పాటు గ్రామస్థాయి సిబ్బందికి కూడా శిక్షణ ఇస్తున్నారు. నీటి నాణ్యత, శుద్ధి, సరఫరా, పునర్వినియోగం, సాంకేతిక వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి వ్యక్తికి రోజుకు 55 లీటర్ల సురక్షిత నీరు అందించాలన్న ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పాన్ని కార్యరూపంలోకి తెచ్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు. గ్రామీణ ప్రజలకు రక్షిత తాగునీరు అందించటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీన్ని మరింత బలోపేతం చేయాలని ఇప్పటిదాకా జల్ జీవన్ మిషన్ కేవలం నీటిని అందించడం దాని వరకే అంతవరకు పరిమితమైంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కళ ఇది కనీసం రోజుకి ఒక 55 లీటర్లు నీళ్లు సగటున మనిషికి ఇవ్వాలి అని, అది కూడా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి అనేది అల్టిమేట్ గోల్. ఏంటంటే జల్ జీవన్ మిషన్కి సంబంధించి నిరంతరం నీటి సరఫరా ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది ఆకాంక్ష, ఆశయం. దాంట్లో కనీసం ముందస్తుగా కనీసం 55 లీటర్లు కనీసం ఇవ్వాలి అనేది ఆకాంక్షతోటి స్టార్ట్ అయింది.